హలో ఫ్రెండ్స్, ఏంటండి అందరు బాగున్నారా? చూడండి, మా రంజాన్ పండగకి సేమియా వేసామండి. సేమియా చూసారా ఎంత బాగున్నాయో? ఎంత ఎండలో ఎండితే అంత బాగుంటాయండి. ఇప్పుడు ఆ సేమియా రెసిపీ మీకు చూపించబోతున్నాను. రెసిపీ మొదలు పెడదాం. ముందుగా 2 కేజీల మైదా పిండి అండి, 3 కేజీల గోధుమ పిండి, మొత్తం 5 కిలోల పిండి అండి ఇది. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం నీళ్లు వేసుకొని కొంచెం కొంచెంగా కలపాలండి. మొత్తం పిండి కలపకూడదు. కొంచెం నీళ్లు వేసి కొంచెం కొంచెం చూపించిన విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలండి. పొడి పొడిగా కలుపుకోవాలండి. ఇలా పొడి పొడిగా పిండి కొంచెం ముద్దలా అయిన తర్వాత సేమియా మిషన్ ఉండిద్దండి, సేమియా మిషన్లో ఆ ఉండపెట్టి ఇలా ప్రెస్ చేస్తుంటే పైన చూసారా, ఇలా తిప్పుతుంటే సేమియాలు వస్తాయండి. ఒక సైడ్ నుంచి ప్రెస్ చేయాలండి, పిండి లోపలికి వెళ్ళేదాకా. ఇలా చూపిస్తున్నాను కదండి, ఇలా ప్రెస్ చేయాలి. సేమియా చూసారా ఎలా వస్తున్నాయో? ఇలా ప్రెస్ చేస్తుంటే అలా సేమియా వస్తుంటాయండి. దాన్ని ఒక అట్టముక్క మీదైనా ప్లేట్ మీదైనా ఇలా చూపించిన విధంగా వేసుకోవాలండి. ఇలా సేమియా తీసి ఇలా చేత్తో ఇలా వేసుకోవాలండి. ఈ అట్ట ముక్కల మీద అయితే బాగా విరగకుండా ఉంటాయి, ఎండబెట్టడానికి కూడా ఈజీగా ఉండిద్దండి. చూసారా ఎలా సేమియా వేస్తున్నాము? ఈ రంజాన్ పండగకి అందరూ ఒకే చోట సేమియా వేస్తుంటే సందడి సందడిగా చాలా బాగుందండి. ఈ రంజాన్ పండగకి సేమియా స్పెషల్. చూసారా, ఈ ఎండలో ఇలా అట్ట ముక్కల్ని ఇలా మంచం మీద క్లాత్ వేసి ఇలా ఎండబెట్టుకోవాలండి. ఈ ఎండలో ఎంత బాగా ఎండితే అంత టేస్ట్ ఉంటాయండి. చూసారా, బాగా ఎండాలండి ఎండలో. ఈ ఎండిన తర్వాత మళ్ళీ రివర్స్ చేయాలండి. వీటిని అట్ట ముక్కని తిప్పి వేయాలి, మళ్ళీ 2 సైడ్స్ ఎండాలండి. చూసారా, తిప్పి వేసాము. చూసారా సేమియా ఎంత బాగా ఎండినాయో? చూసారా, సేమియా పట్టుకుంటూనే విరిగిపోతున్నాయండి, అంత బాగా ఎండాలి అవి. చూసారా, పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి, ఎంత బాగా ఎండినాయో. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ఇంట్లో ఒకసారి.